గొప్పగా ఏం మాట్లాడారు బామర్ది? హే, జస్ట్ గొప్పగా కాదు బావా, చాలా గొప్పగా మాట్లాడారు. కొందరికి కనువిప్పు కలిగేలా కాదు కాదు కాదు, ఈ ఇంట్లో అందరికీ కనువిప్పు కలిగేలా ఉంటాయి ఆ మాటలు. అంత గొప్ప మాటలంటే ఖచ్చితంగా నీలవేణి గురించే అన్నమాట. సరిగ్గా చెప్పావు బావా. ఈ ఇంట్లో గొప్పగా చెప్పుకోవలసిన వాళ్ళు, గొప్ప పనులు చేసేవాళ్ళు నీలవేణి కాక ఇంకెవరున్నారు? ఈ ఇంట్లో వాళ్ళు అది గుర్తించకపోయినా బయట వాళ్ళు మాత్రం గుర్తిస్తున్నారు. గొప్ప పనులని, గొప్ప మనుషుల్ని గుర్తించాలంటే ముందు గొప్ప వ్యక్తిత్వాలు ఉండాలి బామర్ది. ఈ ఇంట్లో ఎవరికున్నాయిలే. ఇంకాపుతారా? అక్కడికి మేమంతా అసలు మనుషులవే కాదు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మనుషులుగా ఏనాడైనా ప్రవర్తిస్తే కదా. చాలా ఆపు. శుభకార్యాలని అశుభకార్యాలుగా మార్చేవాళ్ళని ఎందుకో తెగ అందలా లెక్కించేస్తూ ఉంటాం. ఇక్కడ కొంతమంది నిన్న ఏం వెలగబెట్టారో తెలిస్తే ఇన్ని పొగడ్తలు ఉండవు, ఇన్ని మాటల సన్మానాలు ఉండవు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తారక్ సార్ తిరిగి తిరిగి వచ్చారు. ముందు పదండి, స్నానం చేయండి. నేను తినడానికి ఏమైనా చేస్తాను. నువ్వు ఉండు నిలవేణి, ఏదో అంటుంది కదా, అదేంటో తెలుసుకో నువ్వు. చెప్పక్క, ఏం జరిగింది? ఎవరి వల్ల జరిగింది? అయ్యో తారక్ సార్, ఈ ఇంట్లో పెళ్లి బాధ్యతలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని మాటిచ్చాను. అందుకే చిన్నమ్మ గారు అలా అంటున్నారు. మీరు పదండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? రంజిత్, అసలు విషయం నువ్వు చెప్పు. నువ్వే చెప్పు నిమిషా. రంజిత్, నువ్వు చెప్పడమే కరెక్ట్. నేనా? నువ్వే చెప్పు నిమిషా. మీరిద్దరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. అబ్బా, ఎవరో ఒకరు చెప్పండి. అదేంటంటే మావయ్య, వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఊటీ వెళ్దామని ప్లానింగ్ చేస్తున్నారు. అమ్మయ్య, రంజిత్ గారి విషయంలో జరిగిన రచ్చ గురించి తారక్ సర్కి ఎక్కడ చెప్పేస్తారేమో అని భయపడిపోయాను. ప్రీ వెడ్డింగ్ షూటా? పెళ్లికి చాలా తక్కువ సమయం ఉండగా మధ్యలో మళ్ళీ ఇదేంటి కొత్తగా? అవును నిమిషా, ఉన్నట్టుండి ఈ ప్లాన్స్ ఏంటి? పెళ్లికేమైనా 2 నెలల టైం ఉందనుకుంటున్నారా? ఇక్కడ జరగాల్సిన పెళ్లి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి కదా. అత్తయ్య, పెళ్లి పనులతో వీళ్ళకేంటి పని? మనం ఉన్నాం కదా అవన్నీ చూసుకోవడానికి. అది కాదు హరిత, పెళ్లి పనులు చూసుకునేది మనమే అయినా వాళ్ళిక్కడ ఉంటే మంచిదే కదా. అత్తయ్య, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఫ్యాషన్. అది లేకపోతే అసలు పెళ్లి జరిగినట్టే ఉండదు. అందుకే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ రంజిత్? మీరు ప్లాన్ చేసేసుకున్నారా? ఎస్ డాడ్. లెస్ టైం ఉన్నా మేము అనుకున్న టైంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మేం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందని. ఇక్కడ ఏవేవో గొడవలు, గందరగోళాలు ఉంటూనే ఉన్నాయి. వీటన్నింటి నుండి దూరంగా వెళ్ళి మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి సమయం కుదురుతుంది. ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగకూడదు, జరగనివ్వను. ఒక్కసారి చేయి దాటితే ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్తుంది.